అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 66% ఆఫ్. అందరికీ నమస్కారం. నేను స్వరూప పొట్లపల్లి. వెల్కమ్ టు సుమన్ టీవీ. బిగ్ బాస్ ఫేమ్ సిరి హనుమంతు తన బాయ్ ఫ్రెండ్ అయిన శ్రీహాన్తో కలిసి వరలక్ష్మి వ్రతం చేసుకోవడం అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది. శ్రావణ మాసంలో ప్రత్యేక పూజలు చాలామంది చేస్తూ ఉంటారు. అసలు ఈ శ్రావణ మాసంలో ఎవరు పూజలు చేయాలి, బాయ్ ఫ్రెండ్తో కలిసి పూజలు చేస్తే వచ్చే ఫలితాలు ఏంటి, పూజా విధానాలు ఎలా ఉంటాయి అనేది ప్రస్తుతం నాతో పాటు తెలంగాణ బ్రాహ్మణ సేన అధ్యక్షులు మురళీ శర్మ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే మురళి గారు. నమస్కారం. పెళ్లి అయిన వాళ్ళు లేదంటే పెళ్లి కావాల్సిన వాళ్ళు ఈ పూజలు చేసుకుంటూ ఉంటారు. తమ మాంగళ్యం బాగుండాలని, మంచి భర్త రావాలని, పిల్లలు కావాలని. కానీ ఇలా బాయ్ ఫ్రెండ్ తో కలిసి వరలక్ష్మి వ్రతం లాంటివి చేసుకోవచ్చా శర్మ గారు? ఈ బిగ్ బాస్ షో వల్ల సమాజం పాడైపోతుంది అనడానికి ఒక ప్రత్యక్ష ఉదాహరణ ఇది ఈ సంఘటన. ఈ సిరి హనుమంత్ అనేటువంటి ఆమె తను సహజీవనం చేస్తున్నాను, లేకపోతే తన బాయ్ ఫ్రెండ్ తో కలిసి శ్రావణ మాసం వరలక్ష్మి పూజ చేశాను, వ్రతం చేశానని చెప్పడం ఇది అత్యంత ఒక వింత చర్యగా భావిస్తున్నాము. దేవుడికి కావాల్సింది మంచి మనసు, శ్రద్ధ, పూజ, భక్తి ఇలాంటివి కదా. వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా కావచ్చు, దేవుణ్ణి శ్రద్ధగా పూజిస్తే చాలు. దీనికి దానికి లింక్ పెట్టలేం కదా. ఖచ్చితమైనటువంటి అవమానము బహిరంగంగా జరుగుతుంది. మన దేవాలయ వ్యవస్థలో, మన సనాతన ధర్మ వ్యవస్థలో కొన్ని గొప్ప విషయాలు ఉన్నాయి. అందుకే వారు ధర్మపత్ని అని అంటారు. ఒక వ్యక్తికి ఒక జంట వివాహం జరుగుతూ ఉంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళ పేరెంట్స్ సంతోషపడతారు, దాంతోపాటు దేవతలు కూడా సంతోషపడతారు. కారణం ఏంటంటే వీరి యొక్క వివాహం తర్వాత వారు అనేక పూజలు వ్రతాలు కూడా చేస్తారు. కాబట్టి ఇప్పుడు నేను ఇందాక చెప్పినటువంటి సందర్భం వీరికి అందరికీ అప్లికబుల్ అవుతుంది. ఎలాగంటే వీరు ఒక దేవాలయానికి కానీ లేదంటే ఒక పూజలో కానీ కూర్చున్నప్పుడు సంకల్పం అనేది కూడా చెప్తారు. లేదంటే ఒక దేవాలయంకి వెళ్తే ఒక ఈవెన్ అష్టోత్తరం చేయించుకోవాలన్నా, అర్చన చేయించుకోవాలన్నా సరే సంకల్పం అనేది చెప్పేటువంటి దానిలో భాగంగా కూడా వచ్చినటువంటి వారి యొక్క గోత్రనామాలు చెప్పడం జరుగుతుంది. ఒక భార్యాభర్త వెళ్ళారు. మొదట భర్త తన గోత్రముని, తన పేరుని చెప్తాడు. తరువాత అదే గోత్రం అనేది వేరే ఉండదు, అదే గోత్రం భార్యకు కూడా వస్తుంది అన్నమాట. గోత్రం ఒకటే ఉండి వాళ్ళిద్దరి పేర్లు చెప్తారు. ఇంకా సాకుటుంబాన క్షేమ స్థైర్య ధైర్య వీర్య విజాభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్యాభివృద్ధిద్దాం ఇదంతా చెప్తారు. చెప్పి అక్కడ తర్వాత కార్యక్రమం జరుగుతుంది. గుళ్ళో అయితే అష్టోత్తరం, అర్చన, వాళ్ళు ఏం పూజ చేయించుకున్నా సరే, ఏ హోమం చేసినా సరే, ఏ వరలక్ష్మి వ్రతం చేసినా సరే, ఇంకేది చేసినా సరే. ఇప్పుడు ఈ సహజీవనం చేసే వాళ్ళ విషయానికి వద్దాం. ఇద్దరు ఒక ఆడ మగ గుడికి వెళ్ళారు. అక్కడ ఒక పంతులు గారు ఉన్నారు, అక్కడ అర్చకుడు ఎవరు ఉంటారు, లేదంటే ఇంట్లో అయితే ఒక పంతులు గారు వచ్చి ఉంటారు. మొదట కూర్చున్నప్పుడు అంతా ఆచమనం అయిన తర్వాత గోత్రనామాలు చెప్పడం, గోత్రం అంటారు. ఆమె భర్త ఒక పేరు చెప్తాడు, అతని గోత్రం అతని పేరు చెప్తాడు. పక్కన ఉండేటువంటి స్త్రీ ఉంది, ఆమె గోత్రం చెప్పాల్సి వచ్చినప్పుడు పెళ్ళైతే మాత్రమే గోత్రం మారుతుంది. సాధారణంగా ప్రతి వ్యక్తికి గోత్రం నామం ఉంటుంది. నామం అంటే పేరు, గోత్రము పేరు ఉంటుంది. ఈ గోత్రం అనేటువంటిది వంశపారంపర్యంగా వస్తుంది. ఇది పితృస్వామ్య దేశం మంది. సాధారణంగా ఏంటంటే తండ్రి గోత్రమే కొడుకు వస్తుంది, తండ్రి గోత్రమే కూతురికి కూడా వస్తుంది అనమాట. తల్లిదండ్రుల ద్వారా ఈ గోత్రం అనేది వస్తుంది ప్రతి వాళ్ళకి కూడా. సో ఒక ఆడపిల్ల విడిగా పూజ చేయించుకున్న గోత్రనామాలు చెప్తుంది పెళ్లి కాకముందు, ఎందుకంటే తండ్రి గోత్రమే చెప్తుంది, తల్లిదండ్రుల ద్వారా గోత్రం వస్తుంది. పెళ్ళి జరిగిన తర్వాత ఆమె గోత్రం మారిపోతుంది, అప్పుడు చెప్తారనమాట. భర్త గోత్రమే భార్యకు వస్తుంది అనమాట. అంటే పెళ్ళికి ముందు వేరే గోత్రం ఉంటుంది, పెళ్లి తర్వాత భర్త గోత్రం వాళ్ళిద్దరు దంపతులయ్యారు కాబట్టి వాళ్ళకి పిల్లలు పుడితే బాబు కానీ పాప కానీ వాళ్ళకి మళ్ళీ తల్లిదండ్రుల గోత్రం ఇలా వస్తుంది అనమాట. ఇప్పుడు ఈ సహజీవనం చేసుకునే వాళ్ళు వెళ్ళారు, గోత్రనామాలు చెప్పమన్నారు. భర్త చెప్పాడు భారద్వాజ గోత్రం ఇస్తే ఆయన పేరు ఏదో చెప్పాడు. ఆ పక్కనున్న స్త్రీ ఏం చెప్తుంది అప్పుడు? పుట్టింటి గోత్రం లేదంటే మ్యారీడ్ కూడా ఉండొచ్చు. చుట్టుపక్కల 10 మంది ఉన్నప్పుడు భర్త ఆ మగాయన ఏమో టక్క చెప్పేసి నా గోత్రం ఇది పేరని చెప్తాడు. పక్కన ఉండే ఆడమే ఎవరు అంటే ఎవరు అనేటువంటి సహజీవనంలో ఎవరంటే ఏమని చెప్తారు? పెళ్లి చేసుకుంటే నా భార్య అండి అని చెప్తాడు. మరి భార్య అనే పదం బహిరంగంగా ఎందుకు వాళ్ళకపోయాడు? శర్మ గారు, మీరు ఎన్నో పూజలు వ్రతాలు చేయిస్తూ ఉంటారు కదా. శ్రావణ శుక్రవారం పూజ అనేది ఎలా చేసుకోవాలి, ముఖ్యంగా వరలక్ష్మి వ్రతం? ఇప్పుడు మన దేశంలో ఈ యొక్క సనాతన ధర్మ పరంపరలో కూడా అనేక రకాలైనటువంటి ఋతువులు వస్తుంటాయి. వాటికి అనుగుణంగా కూడా ఈ యొక్క వ్రతాలు అనేటువంటి డిజైన్ చేయబడ్డాయి. అందుకే ఈ యొక్క సనాతన ధర్మం మీద
అనేక మంది ఎటువంటి ఆరోపణలు చేసినా కొన్ని వేల సంవత్సరాల నుంచి ఉన్నాయి, ఇంకా వేల సంవత్సరాలు కూడా ఉంటుంది సనాతన ధర్మం. ఎందుకంటే ఋతువులు బట్టి కూడా ఈ యొక్క వ్రతాలు చేయటం అనేది కూడా జరుగుతుంటుంది. నెలలను ఇప్పుడు మన భాషలో నెలలు ఉంటాయి కదా, జనవరి ఫిబ్రవరి అంటాం, వేరే ఉంటాయి. ఈ శ్రావణ మాసం అంటారు అక్కడ. శ్రావణ మాసంలో ఏంటంటే వర్షాకాలం స్టార్ట్ అవుతుంది, అన్నీ కూడా పుష్పాలు కూడా పుష్పిస్తుంటాయి. ఇది ఒక శుభకరమైనటువంటి సమయం కాబట్టి ఈ యొక్క శ్రావణ మాసంలో వివాహాలు కూడా జరుగుతుంటాయి. ఇప్పుడు కనుక చేస్తే వాళ్ళకి తర్వాత పిల్లలు పుట్టడం కూడా చాలా అనుకూలంగా ఉంటుంది అన్నమాట. అందుకని అనేక దృక్పథాలు ఆలోచించి కూడా ఈ ఒక్కటి ఏర్పడతాయి. మెయిన్ శ్రావణ మాసంలో ఏంటంటే వరలక్ష్మి వ్రతం అనేటువంటి అత్యంత ఒక ప్రాముఖ్యంగా ఉన్నటువంటి ఒక వ్రతము. ఇది మెయిన్ ఏంటంటే వివాహిత స్త్రీలు మాత్రమే చేస్తారు. వివాహిత స్త్రీలు లక్ష్మీదేవి కటాక్షం కోసం చేస్తారు. లక్ష్మి అంటే ఏంటంటే అష్టలక్ష్మి. లక్ష్మి అంటే చాలామంది డబ్బు అనుకుంటారు. డబ్బు ఒక్కటే కాదు లక్ష్మి, అనేకం. అనేకం అంటే ఏంటంటే ధాన్యలక్ష్మి, ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి, సంతానలక్ష్మి, ధైర్యలక్ష్మి, ఇట్లా అనేక అష్టలక్ష్ములు ఉంటారు అనమాట వీళ్ళు. అవందరూ కావాలని కోరుకుంటారు. ఈ యొక్క వ్రతం చేయడం కారణం ఏంటంటే మెయిన్ అదే. భార్యాభర్తలు ఇద్దరు కలిసి సంతానం కలగాలి అంటే సంతాన లక్ష్మి, ధనం ఉండాలి. అన్ని సందర్భాల్లో ధనం ఉంటే సరిపోదు. కొంతమంది కోటీశ్వరులు ఉంటారు, కోట్ల రూపాయల ఆస్తులు ఉంటాయి, పిల్లలు ఉండరు. ప్రయోజనం ఏంటి? ఆ కోట్ల రూపాయలు ఏం చేసుకోవాలి? ఇప్పుడంతా చూసాం కదా, ఫెర్టిలిటీకి వెళ్తున్నారు, వాళ్ళ చుట్టూ తిరుగుతున్నారు, అది వేరే విషయం. కానీ సంతాన లక్ష్మి అక్కడ లేదు, లక్ష్మీదేవి లేకపోవడమే. ఇంక మొన్న కరోనా టైంలో చూసుంటారు, చాలామంది దగ్గర కోట్ల రూపాయల డబ్బులు ఉన్నాయి, తినడానికి తిండి లేవు. కొంతమంది దగ్గర బియ్యం దొరకలేదు, ఫుడ్ ప్రాబ్లం పడ్డ వాళ్ళు చాలామంది ఉన్నారు, సామాన్ దొరక్క. ఇంకొక ఎగ్జాంపుల్ అయితే పెద్ద వరదలు వచ్చాయి అనుకుందాం. ఇప్పుడు అక్కడెక్కడ కాశీలో వరదలు వస్తున్నాయి. ఇప్పుడు అక్కడ మనం బాగా డబ్బున్నోడు ఉంటాడు, కోటీశ్వరుడు ఉంటాడు, కానీ బియ్యం దొరకవు, తినడానికి తిండి దొరకదు వరదలు వచ్చిన కొన్ని సందర్భాల్లో. అంటే ధాన్యం. సో ఈ విధంగా లక్ష్మీదేవి అనేటువంటిది అనేక రూపాల్లో ఉంటుంది, అష్టలక్ష్మి రూపంలో ఉంటాయి. వీటన్నిటి కోసం పొందాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క వరలక్ష్మి వ్రతం చేస్తారు. ఖచ్చితంగా వీటి ద్వారా కూడా వాళ్ళు అనుకున్నటువంటి సాధిస్తారనమాట. మరి పెళ్లి కాని స్త్రీలు చేయొచ్చా అంటే, వివాహం కానిటువంటి స్త్రీలకి కూడా వాళ్ళకి కొన్ని గౌరీ పూజలు అని ఉంటాయి, వారికి ఉండేటువంటి వ్రతాలు కొన్ని ప్రత్యేకంగా ఉంటాయి. వివాహం కోసం చేసేటువంటి వ్రతాలు మంగళవారం రోజు చేస్తారు, వాళ్ళ పూజలు వేరే ఉంటాయి, వ్రతాలు వేరే ఉంటాయి. తమ యొక్క జీవితంలో వేరువేరు సందర్భాల్లో వేరువేరు కోరికలకి వేరువేరు ఉన్న డిఫరెంట్ పూజలు కూడా వ్రతాలు అనేవి ఉంటాయి అన్నమాట. అనేక సందర్భాల్లో కొంతమంది వ్రతం చేస్తారు, తమ భర్త వేరే ఆడవాళ్ళని చూడకూడదని వ్రతం చేసేవాళ్ళు ఉన్నారు, అదొక వ్రతం కూడా ఉంది. ఇట్లా చాలా ఉన్నాయి వ్రతాలు. ఇందులో ఈ వరలక్ష్మి వ్రతం అనేటువంటిది మెయిన్ ఏంటంటే శుభకరం. ఇది ఎవరైతే చేశారో వాళ్ళ సమస్త కోరికలు కూడా తీరుతాయి, వాళ్ళకి అష్టలక్ష్మి యొక్క కటాక్షం కూడా లభిస్తుంది. కాబట్టి తప్పనిసరిగా కూడా శ్రావణ మాసంలో ఆడవాళ్ళు వ్రతం చేయటం అనేది శుభకరం. ఇప్పుడు మీరు చెప్పారు కదా, మంగళవారం గౌరీ వ్రతం చేస్తారు పెళ్లి కావాల్సిన ఆడపిల్లలు అని చెప్పి, మంచి భర్త కావాలి అని, మంచి జీవితం కావాలి అని కోరుకుంటారు. అయితే ఇప్పుడు సిరి హనుమంతు కూడా ఎలాగో త్వరలో పెళ్లి చేసుకోబోయే వాళ్ళమే కదా అని శ్రీహాంత్తో కలిసి పూజ చేసింది అనుకోవచ్చు కదా, అందులో తప్పేముంది? ఏ వ్రతం చేసింది అనేది తెలియదు. ఒకవేళ వరలక్ష్మి వ్రతం అనేటువంటిది కనుక చేస్తే మటుకు ఖచ్చితంగా కూడా చెప్తున్నామండి, దీన్ని ధర్మపత్ని అనేటువంటిది రాదు. ఎందుకంటే అక్కడ క్లియర్గా సంకల్పంలో వస్తుంది. లేదంటే వేరువేరుగా కూడా చేయొచ్చు. ఇప్పుడు ఒకవేళ భర్త తన దగ్గర లేడు, భర్త వేరే చోట ఉన్నాడు అనుకోండి, కొన్ని సందర్భాల్లో వివాహిత సింగిల్గా కూర్చొని కూడా వరలక్ష్మి వ్రతం చేయొచ్చు. మరి ఆ శ్రీయాన్ అనేటువంటి అతను వివాహితుడా కాదో తెలియదు. పెళ్లి చేసుకోబోయే వాళ్ళు వీళ్ళిద్దరు, అతను పెళ్లి చేసుకునేవాడా లేకపోతే ఈయనతో కలిసి సహజీవనంగానే చేస్తూ ఉన్నట్లయితే అది వరలక్ష్మి వ్రతం అనేటువంటిది కూడా వాళ్ళు చేయకూడదు. దీన్ని అయితే తీవ్రంగా కూడా ఖండిస్తున్నాను, వాళ్ళు చేయడానికి వీల్లేదు. పూజ చేయాలంటే గుడికి వెళ్ళి దండం పెట్టుకోండి, అక్కడైనా సరే మీకు అవమానం ఎదురవుతుంది. సహజీవనం అనేటువంటి దాన్ని హిందూ మతం యాక్సెప్ట్ చేయదు, ఏ మతం కూడా యాక్సెప్ట్ చేయదు. మహిళలకి ఎంతో సంతోషంగా ఉత్సాహంగా అనిపిస్తూ ఉంటుంది. అలాంటి వాళ్ళు ఎలాంటి పూజలు చేసుకోవచ్చు? ఈ యొక్క వైధవ్యం ఉండేటువంటి వాళ్ళు కొన్ని రకాలైనటువంటి పూజలలో పాల్గొనకూడదు అనేటువంటిది శాస్త్రపరంగా అని, లేకపోతే అనేక కాలం నుంచి కొన్ని రకాలైనటువంటి ఆచారాలు వస్తాయి, వాటికి శాస్త్రాల్లో ఉండకపోవచ్చు, కానీ ఏంటంటే ప్రాక్టికల్గా కొన్ని రకాలైనటువంటి విధానాల వల్ల వస్తాయి. ఈ యొక్క విధవ స్త్రీలు అనేటువంటిది కొన్ని రకాల పూజలు అనేటువంటి చేయడానికి కుదరదు. వాళ్ళు ఏంటంటే ఇంకా వ్యక్తిగతంగా వాళ్ళు పూజలు చేసుకోవాలి, వ్యక్తిగతంగా పూజలు చేయాల్సిందే. ఈ విధంగా బహిరంగంగా కొన్ని రకాల పూజలు చేయడానికి మటుకు అర్హత ఉండదు. శ్రావణ మాసం పూజల్ని ఉదయం చేస్తే మంచిదా, సాయంత్రం సమయాల్లో చేస్తే మంచిదా? సాధారణంగా శ్రావణ మాసం
పూజలన్నీ ఉదయమే చేస్తారు. కానీ ఏందంటే సాయంత్రం పూట అయితే ఈ యొక్క బంధువుల్ని పిలుచుకోవడానికి వీళ్ళందరికీ కూడా అవకాశం ఉంటుంది కాబట్టి చాలామంది సాయంత్రం పూట చేస్తుంటారు. కానీ ఏంటంటే వాళ్ళు ఉదయం నుంచి ఉపవాసం ఉండాలి. ఉపవాసం ఉండి ఆ యొక్క వ్రతం కూడా చేయడం జరుగుతుంది. లేదు సాధారణంగా వాళ్ళ ఇంట్లోనే కూడా చేసుకుంటా ఉంటే ఉదయం పూటే ఉదయం 12 లోపు చేసుకుంటే మంచిది. లేదు మేము సామూహికంగా అందరినీ పిలుచుకొని కొంతమంది వాయినాలు ఇచ్చేవాళ్ళు ఉంటారు. ఇంకా అనేక రకాలు ఉంటాయి. ఉన్నదంటే సాయంత్రం వరకు వాళ్ళు రోజంతా కూడా ఉపవాసం ఉండి ఇంకా సాయంత్రం పూట చేసుకునే వాళ్ళు కూడా ఉంటారు. ఇంకొన్ని చోట్ల ఏంటంటే వాళ్ళ కుల ఆచారాలు ఉంటాయి. వాళ్ళ యొక్క కుటుంబ సాంప్రదాయాలు ఉంటాయి కొంతమంది. వాటిని బట్టి కూడా కొంతమంది ఉదయం చేస్తారు, కొంతమంది సాయంత్రం కూడా చేస్తారు. సో వాళ్ళ కుల ఆచారం కొంతమందికి పర్సనల్గా కూడా ఆచారాలు ఉంటాయి. వాళ్ళ ఇంటి పద్ధతులు అంటారు వాటిని. వాటిని బట్టి కూడా వాళ్ళు అనుగుణంగా చేసుకోవచ్చు. శర్మ గారు, ఇప్పుడు చాలా మంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ రకరకాలుగా వీడియోలు చేస్తున్నారు, రీల్స్ చేస్తున్నారు. ముఖ్యంగా ఈ పూజలు అనేవి కూడా వాళ్ళ వీడియోస్ కోసమై ఫేమ్ అవ్వడానికే చేస్తున్నారు. దీన్ని మనం ఎలా చూడాలి? మిమ్మల్ని పబ్లిసిటీ చేసుకోవాలంటే అనేక రకాలుగా చేసుకోవచ్చు. దయచేసి సంస్కృతి సాంప్రదాయాలకు ఇబ్బంది కలిగేటువంటి విధంగా కూడా ఏం చేయవద్దు. దీనివల్ల మీకు ఫేమ్ కంటే మీకే నష్టం ఎక్కువ జరుగుతుంది. ఇంకేందంటే కొంతమంది దేవుళ్ళు ఏంటంటే చాలా శక్తివంతులు ఉంటారు. వాళ్ళ వల్ల మీకు లాభం కంటే నష్టమే ఎక్కువ జరిగే అవకాశం ఉంది. అందుకనే ధర్మ మార్గంలో వెళ్ళమని చెప్తారు. ధర్మో రక్షిత రక్షిత అంటారు. అందుకని అధర్మో రక్షిత రక్షిత అని ఎవరు అనలా. ధర్మాన్ని రక్షిస్తే ధర్మం మిమ్మల్ని కాపాడుతుంది. అంతేగాని సహజీవనం చేస్తాము, ఇంకా వేరే పిచ్చి వేషాలన్నీ చేస్తాము. ఆమె ఎవరో చెప్తుంది కదా, పిల్లల్ని కంటుందంట కానీ పెళ్లి చేసుకోదంట. ఇటువంటి స్టేట్మెంట్లు ఇవ్వడం ద్వారా మీరు ఫేమస్ అవ్వాలనుకుంటే మీరు ఎటువంటి ఫేమస్ అవుతారో అర్థం కావట్లేదు. కానీ దేవుళ్ళు అనేటువంటి వాళ్ళు ఒక నిప్పు లాంటి వాళ్ళు. సనాతన ధర్మం ఒక నిప్పు వంటిది. నిప్పుతో జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్తగా ఉపయోగించుకుంటే నిప్పు అనేక రకాలుగా, అగ్ని అనేక రకాలుగా ఉపయోగపడుతుంది. కానీ నిప్పుతో అగ్నితో చెలగాటం అయితే మటుకు వాళ్ళే కాలిపోయే అవకాశం ఉంటుంది. భక్తి, పూజ, నోము, వ్రతం ఇవన్నీ కూడా వ్యక్తిగత విషయాలు. కాకపోతే కొన్ని రకాలైన పూజలు, వ్రతాలు, నోములు చేసేటప్పుడు ఖచ్చితంగా ఆ విధానాన్ని పాటించాలి అని శర్మ గారు చెబుతూ ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్ మురళీ శర్మ గారు. నమస్కారం.